अभिवृद्धि अर्थम श्री सीता रामचंद्र स्वामी अनुग्रह द्वारा मम वंशम आचंद्रार्थम दिन दिन अभिवृद्धि अर्थम मम संकल्पित सर्वकार्येषु निर्विघ्नेन परिपूर्णता सिद्धि अर्थम सर्वत्र सर्वकार्येषु विजय परंपर आगत सिद्धि अर्थम मम व्यापार व्यवसाय अभिवृद्धि अर्थम वृत्तिरीत्या उद्योगरीत्या व्यापाररीत्या उत्तरोत्तर दिन दिन आर्थिक अभिवृद्धि अर्थम सीता रामचंद्र स्वामी तिरुकल्याण कल्याण महोत्सव आख्यम कर्म करिष्य मानः प्रधान प्रवेश हवनाख्यम अग्नि प्रतिष्ठा पूर्वक कन्यादान पाणिग्रहण महोत्सव आख्यम अहम आचार्य मुखेन वयं कर्म कारयिष्ये। మా మీ దగ్గరికి స్వామి వస్తారు. భర్త చేతిలో మీ యొక్క చేతిలో ఉన్న అక్షతలను వేసి ఇద్దరు కలిసి ఆ యొక్క ప్లేట్లో వదిలేసేయండి. ఆ అక్షతల్ని నీళ్లు వేసుకోవాలి. అక్షతలను వదిలేటప్పుడు అందరూ వదిలేటప్పుడు సర్వం సీతారామచంద్ర స్వామి పాదారవింద అర్పితమస్తు అని చెప్పి వదలండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సాధ్యం द्रविणोदासनरस्य प्रियं सत् द्रविणोदा वीरपति विषन्नो द्रविणोदारासते दीर्घमायुः सविता पश्चात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सवितानुस्वद सर्वदा सवितानो रासतान् दीर्घमायुः भवति जायमानोऽह्नां केतुर्षसामेत्यग्रे भागिं देवेभ्यो विदधात्याजन्मचन्द्रमास्तिरति दीर्घमायुः मया पतन्ति न विद्योत्फलन्ति मे अप्यागाप्यानि जनिष्ठो अपोनर्यस्सुजातः प्रोर्वसी स्थिरकदीर्घमायुः शतञ्जीवश्चरतो वर्धमानः शतं हेमन्तान् शतमुपसन्तान्
శతమింద్రాగ్నిः సవితా బృహస్పతిः శతాయుషా హవిషేమం పునర్దుః అష్టౌ దేవావసవः సోమ్యాసస్య తస్రో దేవి ప్రజరాస్రవిష్ఠాః సంవత్సరేణమృతగ్రస్వస్తి హిరణ్యరూపः సహిరణ్యసందృగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణः హిరణ్యజాదనశ్చన్నమస్మై స్తోమం సనుజా భవాజమానో మంత్రం శరభేహోపయామం యశోనభక్తం మధుగోస్వంతరా భూతాంశోऽశ్వినోః కామమప్రాః పునరాగాః పునర్నవా సర్వాంగః సర్వం తేజక్షుః సర్వమాయుష్యతే అర్యవణం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాని విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం వరుణా సౌమన సమధృప్తం రాజస్పోషం యజమానేషు భక్తం ప్రజాం పుష్టిం భూతిమస్మాసు భక్తం దీర్ఘాయుత్వాయ ప్రతిరతన్న ఆయుః శ్రియే జాత శ్రియ ఆదిరీయాయ శ్రియం వయోజరితృభ్యో దధాతి శ్రియం వసానా అమృతత్వమాయం భవంతి సత్యాసామిధా వితత్రౌ యా గుంగూర్యాసిని వాదీయా కాకాయా సరస్వతి మహ్వభూతయే వరుణాని స్వస్తయే యస్త్రాహృదాకీర్ణామన్యమానో మద్యం వర్జో దోహవీః యాదవేదోజషో అస్మాసుధేః ప్రజాభిరజ్ఞే అమృతత్వమస్యాం సుకృతే జాతవేదపులోకమగ్రే ప్రణవస్యోనౌ అశ్వినగుం సపుత్రిణం వీరవంతం గోమంతగం రజన్నశతే స్వస్తి ప్రజాం మే గోపాయామృతమివాయ జీవసే జాతాంజనిష్యమానాంచామృతే సత్యే ప్రతిష్ఠితామానం పృథివీంద్యామనే హసగుం సుశర్వాణమతిథిగుం సుప్రణీతిం దైవీనాగస్వరిత్రాపణాగ సమస్రవందే మారుహేమాత్మస్తజే శతాయుధాయ శతవీర్యాయ శతోతయే భీమాదిషాహే శతజ్ఞానశరదో అజీతానింద్రో నే శతతి జివితాని విశ్వా దక్షిణావతాని దివాని చిత్రా దక్షిణావతాన్ దివి సూర్యాసః దక్షిణావంతో అమృతం భజంతే దక్షిణావంత ప్రతిరంత ఆయుః భద్రం కర్ణేభిः శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్తుష్టువాగుంసస్తనూభిः क्षेमदेवहितं यदायुः శరదో అంతి దేవాయత్రాదశ్చక్రాజరసంతనూనాం పుత్రాసో యత్ర వికరో భవంతి మానో మధ్యారీరిషతాయుర్గంతో అదితిరద్యౌరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సపుత్రః పంచజనాదిత్యాతమదిత్యనిత్వం యం పుణ్యం నక్షత్రం తద్భక్తుర్వీ గోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావది తత్ర సూర్యో గచ్ఛేత్ ప్రదఘ్న్యం పశ్యేత్ తావత్ గిర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే భగవతాజ్ఞా భగవత్ప్రీత్యర్థం శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవ ప్రధాన ప్రవేశ హోమ పూర్వక అగ్ని ప్రతిష్టాపన కన్యాదాన మహోత్సవ పూర్వకం
వివాహ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః ప్రజమానేష్యం కర్మాంగం పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణో పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు పూర్వోక్తకర్మాంగం ఓం స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి రక్షాస్తహవ్యైర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రధేజన్నోస్తు అనురాధార హవిషా రక్షయంతః శతజీవేమ శరణాం సులగ్నే సావధానా శ్రీరామాయణాభ్యాం సావధానా కళ్యాణం కమనీయ కోమలకరైః ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురుకవి బ్రహ్మా శిష్యోనుగ్రహాద్ బాహ్వోః కంకణబంధనం దధిగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే సేయాదినౌ మంగళం సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణాభ్యాం సావధానా స్వస్థే గ్రహపంచకే సురగురౌ సేందౌ నవం యాంతిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే క్లేశం గతే పూషణీ నిర్దగ్ధన్నిఖిలాపలాసమిధో మేధ్యాదయోధ్యారణే ఆవిర్భూతమభూతపూర్వమపరం యత్కించిదేకం మహః సుముహూర్తే సావధానా సావధానా లక్ష్మీనారాయణాభ్యాం సావధానా క్షైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాదవతనైః కృతకేతనైశ్చేత్ తేషాం ప్రకాశనదశా చ మహీసురైశ్చేత్ సానంతరేణ నిపతేత్ పనుమత్ప్రణామః సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణభ్యాం సావధానా లక్ష్మీశో భువనత్రజే నివసితో దేవాన్ మనుష్యో జగాన్ సంస్థాతుం కరుణానిధిః కరుణజా మార్తాండవంశే జనౌ కౌసల్యా నిజగర్భసంభవభృదే జన్మన్యసాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం వేదాదిదం మంగళం ముహూర్తే సావధానా సావధానా లక్ష్మీనారాయణాభ్యాం సావధానా సాంగోపాంగపురాణవేద్యమనఘం వేదాభితం వైష్ణవం సుస్నిగ్ధం సుఖమిప్రియం శుభకరం రామాయణం రాజితం భవ్యం భాగవత ప్రభావమృతం భాగ్యోన్నతం భాసురం పాయాత్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధానా అగ్రే సావధానా లక్ష్మీనారాయణాభ్యాం సావధానా ప్రహ్లాదో
బలిరం పరీషనుపతిర్వ్యాసో వసిష్ఠः సుకః పార్థः సౌనక సంయమీష జనకౌ రుక్మాంగదౌ నారదః అక్రూరశ్చ విభీషణో భవద్ధ్రువౌ పుణ్యాభికౌ వైష్ణవౌ పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణాభ్యాన్న సావధాన సాకేతపురీశ్వరే దశరథే పుత్రీయనామ్యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదయత్యభిగతం దిష్ట్యావధూభ్యः స్వయం कृत्वात्मानमवातरक्षितितले योऽसौ चतुर्था हरिः स श्रीमान् जगदेकमोहनवपुर् तस्यात् सदा मङ्गलं सुमुहूर्ते సావధాన सुलग्ने సావధాన श्रीलक्ष्मीनारायणाभ्यान्न సావధాన आधेयानुचरो निशाचरवधू प्राणापहर्ता मखत्राता मौलिकलत्रशापहरणो धन्वी धनुर्भञ्जकः प्रीतो मैथिलिकन्यका परिणयात् वृद्धोपसेदि सदा स श्रीमान् जगदेकमोहनवपुर् दद्यात् सदा मङ्गलं सुमुहूर्ते సావధాన सुलग्ने సావధాన लक्ष्मीनारायणाभ्यान्न సావధాన स्वस्ति श्रीकल्पद्रुमकामकवी चिन्तारत्ननिर्जर गजादिविस्तारकस्य देवासनप्रस्तारकस्य विविभद्राः घुमघुमायमाना प्रङ्कुशकल्लोलवेल्लितस्य वञ्जुलमञ्जरीकृतफेन नवमञ्जरीलालितस्य गङ्गादिमहातरङ्गिणी सङ्गसमुद्भूतमङ्गलभृङ्गशृङ्गारस्य सकलगुणाधारः पयः पारावारस्य मध्यप्रदेशे हारनीहारपटीलकर्पूरप्रभारगाधगायमानधवलद्वीपे सन्तानसन्ततोद्यानपरिवृते सन्ततामृतपरिपूरितपरिघावलयिते हिरण्यप्राकारप्रकाशमाने नवरत्नचित्रविचित्रिततोरणद्वारशोभिते वैजयन्ते कान्तिरलन्तरितनभूमण्डले दिव्यविलासिनी सहस्रसङ्ख्याकीर्णवीधिविराजिते राशीकृताखण्डसौभाग्यनिर्मिते दिव्यनगरे श्रीमति వైకుంఠే విశ్వక్సేనాది కార్యక్రమంలో ఇప్పుడు సంకల్ప కార్యక్రమం జరుగుతోంది. దంపతులుగా ఉన్నవారు త్వరగా విచ్చేసి కళ్యాణంలో పాల్గొనదలిచిన వారు ఈ యొక్క సంకల్పాన్ని తీసుకోండి. మీకు ఈ సంకల్పం అయిన తర్వాత ఇబ్బందిగా ఉంటే కుర్చీలో కూర్చోవచ్చు. ఎందువల్లంటే పూర్వకాలంలో మనకి చెప్పుకోవాలంటే పూర్వకాలంలో తల్లి యొక్క గర్భవాసంలో రామచంద్ర స్వామి 12 మాసాలు ఉన్నాట కౌసల్యాదేవి యొక్క గర్భంలో. కానీ ఇప్పుడు 9 నెలలే. ఈ 9 నెలలు కూడా ఇబ్బంది పడుతున్నారు స్త్రీమూర్తులందరూ కూడా. పూర్వకాలంలో యజ్ఞాలు జరిగాయి అని అంటే ఆ యొక్క యజ్ఞాలలో దేవతలు ప్రత్యక్షమయ్యేంత వరకు ఆ యొక్క ఆవు నెయ్యి ఒక బొట్టు కూడా ఆగకుండా హోమంలో వేస్తూనే ఉండేవాళ్ళు. ఆ యొక్క యజ్ఞం సాగుతూనే ఉండేది, దేవతలు ప్రత్యక్షమయ్యేటువంటి వారు. కానీ ఇప్పటి కాలంలో పంతులు గారిని ఒక గంట సేపట్లో మాట్లాడుకొని స్వామి మీరు దానిని మేము గుర్చేయడం తలకాయ నిప్పులు మోకాళ్ళ నిప్పులు ఇంకేదైనా నిప్పులు వస్తే స్వామి కాసేపు కూర్చుంటే మేము మందులు వేసుకోవాలి పుస్తకం వెళ్ళాలి అనేకమైన ఆలోచనలు చేస్తున్నారు. అంత గొప్ప శక్తి పూర్వయుగాల్లో ధర్మం ఆ విధంగా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క కాలానికి అనుగుణంగా కలియుగే స్మరణాన్ముక్తి ఆ యొక్క పూర్తి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం మనం పొందలేకపోయినా ఇటువంటి కళ్యాణాలలో పాల్గొని స్వామి యొక్క సేవా కార్యక్రమాన్ని మనం పాల్పంచుకుని స్వామికి మనం చేసేటువంటి కైంకర్యం ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్కి, జై బోలో జగన్మాత సీతామాయికి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
మీకు అందరికీ కూడా అక్షంతలు ఇచ్చున్నాయి కదా, ఆ అక్షంతల్ని శిరస్సు దగ్గర ముక్కుకి సమానంగా ఉంచుకుని కొంచెం ముందుకి కొంచెం వెనక్కి వేసుకోండి. భూశుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అపక్రామంతు భూతాని విషాదా ప్రతగుహ్యగా ఏకాత్తనివసంచేతే దేవతాభువి సంతతం అపసర్పంతు ఏ భూతా భువి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతో శ్రీపూర్ణో దేవత ఆసనే వినియోగః. ఈ ముందు నీళ్లు తెచ్చుకున్నటువంటి పాత్రని తాకండి. అందరూ కూడా ఒకసారి ఆ యొక్క పాత్ర పైభాగాన్ని తాకండి. భూమిని తాకి నమస్కారం చేసుకోండి. భూదేవి యొక్క అనుజ్ఞతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నామని అర్థం అన్నమాట. పృథ్వీత్వయాధృతా లోకాదేవి త్వం విష్ణునాధృతా పంచభారయమాం దేవి పవిత్రం గురుజాసనమసేహ జగదాభారమంతం పూర్వరూపిణం ఆసనస్య విభుజ్యర్థమాత్మానం తం భజే హరిం. అందరూ కూడా కూర్చొని 4 దిక్కులు నమస్కారం చేయండి. ముందు తూర్పు దిక్కుకి, తర్వాత దక్షిణం, పశ్చిమం, ఉత్తరం 4 దిక్కులు కూడా నమస్కారం చేయండి. అమ్మనంతం సనాయ నమః, యోగాసనాయ నమః, విమలాసనాయ నమః, కూర్మాసనాయ నమః ఇది భూషుద్ధి కృత్వా ఆచమ్య. ముందు మీ యొక్క భర్త గారికి తీసుకుని ఆ యొక్క తీర్థాన్ని ఆయన చేతిలో ఉంచండి. ఆచమనం చేయండి. అందరూ కూడా ఆ ప్లేట్లో వదిలేసేయండి. ఆయన ఒకసారి మీరందరూ కూడా చేతి శుద్ధి. హస్తౌ ప్రక్షాళ్య ఆచమ్య తీసుకోండి. 3 సార్లు తీసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 4వసారి ఆ యొక్క చేతిని మళ్ళీ కడుక్కొని మీ యొక్క భార్యకి మీరు ఇవ్వాలి. భార్య ఎప్పుడూ కూడా భర్తని అనుసరించాలి. ఎందువల్లంటే మన యొక్క హిందూ సాంప్రదాయం ఇవన్నీ ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ధర్మాలన్నీ కూడా మనం చెప్పుకోపోతే పతివ్రత ధర్మాలు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అయ్యి ముందు సెక్షన్లు పెట్టి హైవారం తీసుకెళ్ళి లోపల వేసే పరిస్థితికి వస్తుంది. ఆ విధంగా మన యొక్క సంస్కృతి తయారైపోయింది. కాబట్టి భార్య ఎప్పుడూ కూడా భర్తని అనుసరించుకోవాలి. రామాయణంలో మన కళ్యాణం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళే కొన్ని యొక్క ఘట్టాలలో మనం చెప్పుకోవచ్చు. స్వామి యొక్క దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్ర స్వామికి జనక మహారాజు యొక్క కూతురైనటువంటి సీతాదేవినిచ్చి వివాహం చేసే సందర్భంలో బాలకాండలో చక్కగా మహర్షి చెప్పినటువంటి శ్లోకాలు పతివ్రత మహాభాగ ఛాయేవాను గతాసదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్రాజ మంత్రపూతం జలం తథా. జనక మహారాజు యొక్క కూతురైనటువంటి సీతాదేవిని వివాహం చేసే సమయంలో జనక మహారాజు బంగారు కలశంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకువెళ్ళి సీతాదేవి యొక్క చేతిలో నుంచి రామచంద్ర స్వామికి యొక్క చేతిలోకి నీటిని వదిలిస్తూ బంగారు నాణాలు వేసి చెప్తూ ఉన్నట్ట సీతాదేవికి. తల్లి అయినటువంటి సీతాదేవి తల ఉంచుకుని ఆ యొక్క తండ్రి చెప్పేటువంటి మాటల్ని వింటూ ఉందిట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే పతివ్రత మహాభాగ. పతివ్రత అనేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అంటే భర్త యొక్క నీడలాగా నీవు ఆయన అనుసరించు. మహాభాగ మహాసౌభాగ్యవతి అయినటువంటి జానకి ఈ యొక్క శ్లోకాన్ని నీవు మనస్సులో అలాగే స్మరణ చేసుకో అని చెప్పి చక్కగా యొక్క జనక మహారాజు సీతాదేవికి చెప్తున్నట్ట. అంటే మనము ఆ యొక్క తల్లి యొక్క ఆదర్శంగా వారు మొట్టమొదటి దంపతులు, ఆది దంపతులు అంటారు వాళ్ళు. అటువంటి దంపతుల యొక్క విధానంలోనే మన యొక్క పెద్దల ద్వారా మనం ఏ విధంగా ఆచారాన్ని నేర్చుకుంటున్నామో స్వామి అయినటువంటి రామచంద్ర స్వామి, తల్లి అయినటువంటి జానకీ మాత ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. భర్తని ఎప్పుడూ కూడా అనుసరించి మనస్సును తెలుసుకుని నడుచుకోవాలట స్త్రీ. కాబట్టి పతివ్రత మహాభాగ ఛాయేవాను గతాసదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్రాజ మంత్రపూతం జలం తథా. ఆ విధంగా మంత్రపూతమైనటువంటి ఆ యొక్క బంగారు కలశంలో నీళ్ళని వదులుతూ జానకీ మాతని సీతాదేవిని చక్కగా రామచంద్ర స్వామికి కన్యాదానం చేశాట. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే భర్త ముందు చక్కగా మనకి ఏ యొక్క పూజలో కూడా ఆయన యొక్క అనుమతిలో చేయాలి. పాపం ఆయన సాయంత్రం ఏదో అలసిపోయి ఉద్యోగం చేసి సాయంత్రం వచ్చేసరికి టీవీ రిమోట్ పట్టుకొని రిమోట్ ఛానల్స్ మార్చుకుంటూ ఆ సీరియల్స్ అన్ని కూడా చూసుకుంటూ ఆకలి ముర్రు అంటూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని వదిలిపెట్టి భర్తని మనం ఆయన యొక్క మనస్సుని తెలుసుకుని నడుచుకునేటువంటి విధానంలో ప్రతి స్త్రీమూర్తి కూడా తెలుసుకోవాలి. లోకంలో జరుగుతున్న విధానం చెప్తున్నాము, తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఆ విధంగా సీతాదేవిని మనం ఆదర్శంగా తీసుకుని మన యొక్క సంసారాన్ని బాగుపరుచుకోవాలి. కాబట్టి ఆ యొక్క సీతామాత యొక్క అనుగ్రహం
పూర్వానికి ముందుగా మనం ఆచమనంతో సంకల్పం అసంకల్పం కృతం చైవ అసురేణ గృహాతి అంటే సంకల్పం లేనటువంటి ఏ యొక్క కార్యక్రమం కూడా రాక్షసులకి చెందుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితమైనటువంటి సంకల్పం అనేది బుధవార నక్షత్రాలని పఠించుకుని స్వామి యొక్క సంకల్పాన్ని తీసుకుని అందరం కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదాం. జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి, జై బోలో జగన్మాత సీతామాయికి. ఆచమనం తీసుకున్నారా? ఆచమనం ఇవ్వండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఆయన మంచిది బాటి తీసుకెట్టున్నాడు ఇక్కడ ఆచమనం తీసుకున్నారా? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. భగవాన్ మంగళాయతనం మరిహి నాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఈశానం దేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వందామహే మహేశానంద కోదండ ఖండనం జానకీ హృదయానంద చందనం రఘునందనం యస్య త్వరవక్రాద్యాః పారిషడ్యాః పరస్యతం విఘ్నౌ నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాధికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విధనసే నమః. సూత్రాణామన్యుక్లుప్తానాం నేత్రం యస్య స్త్రీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. నారాయణః పితా యస్య యస్య మాతా హరిప్రియా భృగ్వాదిమునయః శిష్యా తస్మై శ్రీ విఘనసే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, మహేశ్వరాభ్యాం నమః, శ్రీగణపతి వశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో నమః. భూపరీజన్యస్యేభ్యో నమః. ఓం నమః సదసే నమః సదసే నమః సఖీనాం రోగాణాం దిక్షుసే నమో దివే నమః పృథివ్యై. సభాం మే గోపాయ येन सभ्याः सभासतः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासता. सर्वेभ्यः श्रीमहाभागवतेभ्यो भक्तजनेभ्यो हरिहरब्राह्मणेभ्यो नमः. भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन्ध्यात्मा भगवत्कर्म करिष्यामि तद्भगवान् अनुमन्यताम्. ఆయన సంకల్పం చేసేటువంటి వారు ఆ చొక్కాను తీయాలి.
ఆరోహతో భజంతి ముఖం